పడేటట్టే ఉన్నా. హే పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని. ఇక్కడ మేము సన్ఫ్లవర్ గార్డెన్ చూడడానికని వెళ్తున్నాము. ఎంత పీస్ఫుల్గా ఉంది, మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంటి దగ్గర కూడా మొత్తం చెట్లు ఉంటుంది. ఇలా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, వ్యూ ఇలా ఉంటుంది. సో నేను మా ఆడపడుచు వాళ్ళ పాప ఇంకా ప్రసాద్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి బైక్ పైన కొంచెం దూరం వెళ్తే ఆ గార్డెన్ దగ్గరికి వెళ్తాము. అసలు ఇంత మంచి సన్సెట్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మంచిగా ఆ గ్రీనరీ, సన్ఫ్లవర్ గార్డెన్, సన్సెట్, బా ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. బ్యూటిఫుల్ సన్సెట్ అసలు. నేను ఈ వీడియోలో వాయిస్ ఓవర్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు ఆ బర్డ్ సౌండ్, వాటర్ సౌండ్ అన్నీ క్లియర్గా వినండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. లోపలికి పోదామనే భయం అవుతుంది. అదే ఇలాంటి ఒక ప్లేస్ సిటీలో ఉంది అంటే ఇంకా ఫొటోస్, వీడియోస్ ఒక మంచి బిజినెస్ ఐడియా అనిపించింది. 1 అవర్కి 200 ఛార్జ్ చేస్తే సెట్. ఇంకా సౌండ్ ఇట్లా వినిపిస్తుంది, వాటర్ సౌండ్. పాపం ప్రసాద్ ఓపిక్గా ఇవన్నీ క్యాప్చర్ చేశాడు. చాలాసేపు ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. నేను ఇలా ఫస్ట్ టైం చూడడం కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా గార్డెన్ విజిట్ అయ్యింది కూడా లేదు. వద్దులే, నేను పడేటట్టే ఉన్నా. ఇక అక్కడ సన్సెట్ చూసి రిటర్న్ అయ్యాము. ఇది ఎంట్రన్స్ ఇంటికి వెళ్ళడానికి. ఆ గేట్ దగ్గర నుంచి ఇట్లా వెళ్తే మొత్తం చెట్లే ఉంటాయి. సమ్మర్ కూడా అక్కడంతా అసలు ఎఫెక్ట్ అనిపించలేదు, చాలా బాగుండే. ఓకే. సిటీలో ఫుల్ పొల్యూషన్లో ఉండి ఇక్కడికి రాగానే ఎంత ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నట్టు అనిపించింది. ఈ పిల్లలందరూ ఇక్కడే ఉంటారు. సో మేము వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి చూస్తుండే. మళ్ళీ ఒకసారి నీ సైడ్ తిప్పుకో, ఇటు ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్. ఇంతసేపు మా ఇంటి ఎంట్రన్స్ చూసారు కదా. సో ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. అప్పటికే చీకటి అవుతుండే అనమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు మై అత్తమ్మస్ హోమ్. ఇదంతా చీకటి అయిపోయింది, నాకు తెలిసి రాదు. కమ్ హోమ్. ఇక్కడ అన్ని క్వార్టర్స్ ఉంటాయి. ఒక బ్లాక్లో ఒక 2-3 పోర్షన్స్ లాగా. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా వైట్ అండ్ బ్లూ, అదే మా ఇల్లు. నైట్ ఇంకా లేట్ అయిందని ఇల్లు షూట్ చేయలేదు. ఇది ఇంటి బయట చెట్లు అనమాట. మార్నింగ్ వ్యూ ఇంకా బాగుంది. జస్ట్ మీరు ఆ బర్డ్స్ సౌండ్ వినండి, చాలా బాగుంది. ఈ ఇల్లు కడుతుండే కన్స్ట్రక్షన్ నేను డిగ్రీ చేసినప్పుడు. ఆడ మిగిలిపోయిన సిమెంట్ అంత ఉంటుంది కదా, తీసుకొచ్చి ఇది కట్టిన. ఇది ఆడ అరుగు కూడా నేను స్వప్నత్త సన్ని వాళ్ళు అప్పుడు ఇంట్లో ఉండేది. అది ఇక్కడ నేరేడు చెట్టు ఉంది చూసినావు, ఆడ మొద్దు కొట్టేసింది. వీళ్ళు ఊడవలేక ముసలోళ్ళు అయిపోయారు, ఊడవలేక తీసేసారు ఆ చెట్టు.
పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చిన్న మొక్క పట్టుకొని వచ్చి పెట్టినాం, అంత పెద్ద చెట్టు అయింది అది. ఆడ కొట్టేసి చూడు నేరేడు చెట్టు మొద్దులా కనబడుతుంది ఉట్టిది. అది అది వేప చెట్టు ఎప్పుడు పెట్టింది? యాప్ చెట్టు ఫస్ట్ నుంచి ఉందిలే, మనం రాకముందు నుంచి ఉంది. ఈ మామిడి చెట్టు నేను పెట్టింది. మామిడి చెట్టు వచ్చినాక పెట్టిరా? నేను పెట్టిందే ఇది. ఇది ఎక్కడి నుంచి పీక్ వచ్చిన గేట్ లో వస్తే చిన్న మొక్క బాలయ్య తాత దగ్గర నుంచి తెచ్చిన మొక్క ఇది. సాగర్ నుంచి తెచ్చింది అది. ఆడుంటది సాంబార్ కనపడట్లేదు ఈ నుంచి, ఆడుంటది ఆ కూలర్ దగ్గర ఉన్నది. ఈ చెట్లన్నీ వచ్చినాక పెట్టినాయేనా? ఇది ఇది రాకముందుకే. ఇది అమ్మమ్మ పెట్టిందామా ఎతకపోకుండా, దొంగలు ఎతకపోకుండా. ఆల్రెడీ దొంగతనం జరిగింది, ఆల్రెడీ దొంగతనం అయిందనే దాన్ని పెట్టినా. పైన చూసిన ఎన్ని ఉన్నాయి కాయలు? ఇంకా 4, 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి. ఏరుకాయలు మొత్తం ఉంటాయి. అవి ఎప్పటికి కావాలి పెద్ద, ఇంకా మస్తు టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక పనసకాయ పెద్దగానే 2 months 3 months పడుతుంది అంటారు. ఇది అమ్మమ్మ పెట్టిందమ్మా అప్పుడు, ఈడున్నప్పుడు అమ్మమ్మ, నేనున్నప్పుడు అది గిత్తంత చిన్న సన్న చెట్టు ఉండే, చచ్చిపోయి బతికి అంత అయింది. ఇప్పుడు అది అమ్మమ్మ వెతికింది, అది ఒకటే మిగిలింది. ఆ ఉసిరి చెట్టు రోజు చాలా టైం పడుతుంది. అంతే పిల్లలు ఆడుతారని ఉడుస్తలేదు మధ్య. ఎక్కినవా? అదే ప్రసాద్ పళ్ళు ఇంట్లో కొబ్బరికాయ కొడదామని పెట్టినాం. అది తెల్లారు 4-5 రోజులకి మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చేటానికి మొక్క వచ్చింది. అది తీసుకొచ్చి బాలయ్య తాతోటి పెట్టించిన. అది ఇంత పెద్దగా అయింది. ఇప్పుడు మీ అంటే పెళ్ళి ఇంకా ఎంత ఏజ్ ఉందో దానికి కూడా అంత ఏజ్. అదే ఇది చింత చిగురు ఎంత బాగా వస్తుంది, పువ్వు వస్తుంది. ఇప్పుడు చెట్టు ఎంత మంచిగా ఉంది కళ. మేము చింత చిగురు పప్పు చేస్తాము, పచ్చడి చేస్తాను, మళ్ళీ పువ్వు కూడా పప్పు చేస్తాం. పువ్వుతో కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ పప్పు ఎంత బాగుంటుంది తెలుసా, మంచిగా పువ్వు వచ్చే ఆకంట పువ్వు బాగుంటుంది టేస్ట్ పప్పు. మొన్న చింతకాయ చెట్టు పెట్టినని చెప్పిన కదా, ఈ చెట్టుది. నేను వేసుకున్నావు కొంచెమన్నా టేస్ట్ చూసినావు? ప్రసాద్ చూసిండు. అది మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ కాస్తే మళ్ళీ ఇది ఇంకా బయటకు పోయే అవసరం ఏం లేదు నాకు. అంత కంపెనీ మొత్తం చూడు ఎంత బాగుంటుంది. అన్ని చెట్లే మాకు. ఈ జామ చెట్ట అవే చాలా రోజులు రామసారాలు ఉన్నారు, వాళ్ళు పెట్టిర్రు అది. కానీ పిల్లలు మాత్రం ఒక్క కాయ బతకనియరు. మా దగ్గర మస్తు మంది ఎక్కి డాన్సులు చేస్తారు దాని మీద. మునగ చెట్టు డామినేట్ కాదు, పిల్లలు తొక్కి అట్లా వేసేసారు. ఒకటి గింత కింద రాని అది తీయ ఉంటుంది కదా చెట్టు కాయ, పింద కానియరు. మునగ చెట్టు అమ్మా మన సాగర్లో ఇది సాగర్ మునక్కాయ. ఎండిపోలేదు, ఎండాకాలం అట్లా ఉంటది. కాసింది ఏమైతే అందరు ఇష్టపడగాను. అందుకని పోదామా ఇంకా ఊరికి పోతారా? ఉండవైనా తీసుకోదామా? ఈ చెట్టు నిన్ననే కొట్టేసిన నేను. మొన్న మీరు వస్తారని నాకు తెలియదు, ఇంకా వేయలేదు. ఒక చెట్టు కొట్టేస్తే ఇంకో చెట్టుకి వస్తుంది. అది మన ఇంట్లో ఉంది ఇప్పుడు గొలగొల. అంటే అరటికాయ ఒక చెట్టు ఒకటే గెల వస్తుంది ఒక చెట్టుకి. చెట్టు మొత్తం కొట్టాయా? గెల కోసి ఉంటే